తెలంగాణలో 30 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది తెలంగాణ సర్కార్. అయితే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ను మాత్రం నియమించలేదు. తెలంగాణలో రెండో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అయిన జీడబ్ల్యూఎంసీ కమిషనర్ కుర్చీని ఖాళీగానే ఉంచింది. ప్రభుత్వం ఎందుకలా చేసింది? దీని వెనుక చక్రం తిప్పింది ఎవరు? లెట్స్ వాచ్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తర్వాత తెలంగాణలో రెండో అతిపెద్ద అర్బన్ లోకల్ బాడీ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్. అలాంటి చోట కమిషనర్ పదవికి ఉండే ప్రాధాన్యత వేరు. అయినప్పటికీ కొత్త కమిషనర్ను నియమించలేదు ప్రభుత్వం. శనివారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా 30 మంది ఐఏఎస్లను బదిలీ చేసిన ప్రభుత్వం ఖాళీగా ఉన్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పదవిని భర్తీ చేయలేదు. ఇది పొలిటికల్ సర్కిల్స్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వరంగల్ జిల్లాలో కీలకమైన జీడబ్ల్యూఎంసీ కమిషనర్ పోస్ట్ కొంతకాలంగా ఖాళీగా ఉన్నప్పటికీ తాజాగా జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీలో ఎవరికీ పోస్టింగ్ ఇవ్వకపోవడం చర్చకు దారితీసింది. గతంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన చాహత్ బాజ్పాయ్ను ఫిబ్రవరిలో జరిగిన బదిలీలో భాగంగా హన్మకొండ జిల్లా కలెక్టర్ గా నియమించారు. హన్మకొండ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న స్నేహ శబరీష్ ను మహబూబాబాద్ కలెక్టర్ గా బదిలీ చేశారు. ఫిబ్రవరి 26న హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ బాధ్యతలతో పాటు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను కూడా ఆమె నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ కూడా వైస్ చైర్పర్సన్ గా అదనపు బాధ్యతలు మోయాల్సి వస్తోంది. ఇలా 3 పోస్టుల్లో చాహత్ బాజ్పాయ్ ఉండటంతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పనులు అనుకున్న స్థాయిలో జరగటం లేదనే ప్రచారం మొదలైంది. తెలంగాణలో రెండో అతిపెద్ద నగరం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్. 11 లక్షల జనాభా ఉన్న నగరం. నిత్యం అధికారులు పనిచేస్తే తప్ప ఇక్కడ అభివృద్ధి పనులు ముందుకు సాగవు. కొంతకాలంగా ఇన్ఛార్జు పాలన ఉండటం వల్ల గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో పర్యవేక్షణ కొరవడి పాలన కుంటుపడిందని ప్రచారంలో ఉంది. దీంతో ఐఏఎస్ అధికారుల బదిలీలు ఎప్పుడు జరిగినా జీడబ్ల్యూఎంసీకి కొత్త కమిషనర్ వస్తారని, పాలన పరుగులు పెడుతుందని అందరూ అంచనాలు వేసుకున్నారు. అయితే ఈ అంచనాలు తప్పాయి. రాష్ట్రంలో 30 మంది ఐఏఎస్ అధికారుల ట్రాన్స్ఫర్ చేసిన ప్రభుత్వం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కి కొత్త కమిషనర్ను నియమించే విషయం మర్చిపోయినట్టుంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పదవిని ప్రభుత్వం ఎందుకు ఖాళీగా ఉంచింది? దీని వెనుక ఏం జరిగింది? ఎవరు చక్రం తిప్పి ఉంటారనే చర్చ మొదలైంది. ఒక కలెక్టర్ 3 పోస్టుల భారం మోస్తున్నప్పటికీ ఖాళీగా ఉన్న పోస్టులో కొత్త వాళ్లను నియమించకపోవటం వెనుక ఏదో అదృశ్య హస్తం పనిచేసిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లాలో కీలక పోస్టులో పనిచేస్తున్న అధికారికి ప్రభుత్వం పెద్దలతో ఉన్న బంధుత్వం కారణంగా జీడబ్ల్యూఎంసీ కమిషనర్ పోస్టు నియామకం ఆగిపోయిందన్న చర్చ మొదలైంది. అధికారుల కొరత కారణమో లేదంటే పొలిటికల్ గేమ్ ఏమో గానీ ప్రస్తుతం 3 బాధ్యతలు నిర్వహిస్తున్న కలెక్టర్ చాహత్ బాజ్పాయ్పై ఒత్తిడి పెరుగుతోందన్న టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఓరుగల్లు బల్దియాకు ఫుల్ టైం బాస్ ఎప్పుడు వస్తారో, ఇన్ఛార్జీల పాలనకు ఎప్పుడు తెరపడుతోందనని జనం ఎదురు చూస్తున్నారు.